ప్రస్తుతం ఉన్న కాలంలో గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుందండి, బంగారం ధరలు. దానికోసం ఈ రోజు మాట్లాడదలుచుకున్నాను. అయితే ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ బంగారం మీదే లాభాల కోసం పెడుతున్నారని ఆలోచిస్తున్నారు, కానీ పేద ప్రజలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మేము ఎంత కట్నం ఇచ్చినా పిల్లల పెళ్లిళ్ళు చేయలేమండి. బంగారం ఎంత పెట్టారనే మాటే అంటున్నారు, కానీ కట్నం అయితే బయటికి రాదు. బంగారు రూపంగా ఆడపిల్లకి తొడుగు రూపంగా ఇద్దామన్నా సరే ఆ షాపుకి వెళ్ళి భయపడి వెనక్కి వచ్చి రోళ్ళు కొనేయవలసిన పరిస్థితి ఈ రోజు వస్తుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించకుండా మాలాంటి ఆడవాళ్ళ కోసం స్లమ్స్ లో ఉండే ముఖ్యంగా మధ్య తరగతి మహిళల కోసం ఆలోచించి దయచేసి బంగారు రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం. పెరిగితే ఒకేసారి వేలల్లో పెరుగుతుంది, తరిగితే 100, అది దిగితే 100 రూపాయలు 200 దిగుతుంది. ఇది ఎక్కడ అన్యాయం మాకు అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచించండి దయచేసి. ఇది చంద్రబాబు నాయుడు గారు, పిఎం గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా దీనికోసం ఆలోచించి మహిళల కోసం ఆలోచించి బంగారం రేట్లు ఇంకా భారీగా తగ్గి మేము మా ఆడపిల్లలకి ఒక బాలగా తొడుగు రూపంలో పెట్టుకునే అవకాశం ఇస్తారని మరీ వేడుకుంటున్నాం సార్ ఈరోజు మీడియా ద్వారా. బంగారం రేటు పెరిగితే మేము కొన్ని తర్వాత పెరిగితే మేము ఇంకా సంతోషిస్తాం. ఎందుకంటే ఏవైనా ఇల్లు కట్టుకోవాలైనా, ఏవైనా ల్యాండ్ కొనాలైనా, ఏ పెళ్ళైనా చేయాలైనా ఒకవేళ ఎమ్మితే కొంచెం బాగుంటుంది రేటు అంటే మరీ సంతోషిద్దాం. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్నా సరే కొనడానికి ఇబ్బంది పడిపోతున్నాము. రేటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది పరిస్థితి. మేము కొన్న తర్వాత ఎక్కువ రేటు పెరిగిందనుకో అప్పుడు మేము కొనాలని ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది. మళ్ళీ రేటు దిగిన తర్వాత ఈ వారంలో బంగారం రేట్లు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెప్తే డబ్బులది కూడా దాచుకుంటున్నాము. లేడీస్కి బంగారం అంటే ఇష్టం, చీరలు బంగారం అంటేనే ఇష్టం. అలాంటిది బట్టల షాప్కి, చీరల షాప్కి వెళ్ళాలంటే చీరల షాప్కి వెళ్ళేంత సురుగ్గా బంగారం షాప్కి వెళ్ళలేకపోతున్నాం. ఈ రేట్లు విపరీతంగా అయిపోవడంలోను. అలాగే రేటు తగ్గితే కొంటాం, అలాగే రేటు పెరిగితే అమ్ముతాం కూడా. అప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇదండి, బంగారం రేటు బాగా పెరిగిగా ఉంది. దానివల్ల పేదవాళ్ళ మాలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకి రాను ఏవైనా చేయించాలన్న పుట్టిన పిల్లలకి అవకాశం లేకుండా అయిపోతుంది. దయచేసి కొద్దిగా మా కోసం కొద్దిగా రేట్లు బాగా తగ్గుతాయని అనుకుంటున్నాము, తగ్గిస్తారని పెద్దలందరినీ కోరుకుంటున్నాము. మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందిగా పడుతున్నాము. దానివల్ల కొద్దిగా అందరూ ఆలోచించండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమీ అనుకోవద్దు. వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా యూరంగా ఉంటుంది, కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము. చేసిన జాబులకి కూడా కొద్ది కష్టంగా ఉంటుంది. దానివల్ల కొద్ది మీరు తగ్గిస్తే రేట్లు బాగుంటాయని అనుకుంటున్నాం సార్. రోజుకి మహిళలకి బంగారం అంటే చాలా మక్కువ. అది ధర పెరుగుతున్న కొలది గుండెల్లో దడ పెరుగుతుంది. కానీ మహిళలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనడం అయితే మానట్లేదు. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పాల్సింది ఏముంది అంటే ముందు మనం తగ్గితే బంగారం ధర తగ్గి ఉండేదేమో. మహిళలు ఎక్కువగా బంగారం మీద మక్కువ చూపించడం వల్ల ఏంటంటే రోజు రోజుకి బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకేసారి 3 days బ్యాక్ వెండి 3,20,000కి వెళ్ళిపోయింది. అలానే 4,75,000 ఉండేది. ఒకేసారి వెండి ధర 3,20,000కి వెళ్ళడం, అలానే 10 గ్రాములు బంగారం 1,90,000 ఉన్నది ఒకేసారి 1,51,000కి వెళ్ళిపోవడం నిజంగా చాలా ఆనందదాయకమే. అయితే ఏంటంటే బంగారం ఒకేసారి తగ్గేసరికి మహిళల్లో ఉత్సాహం ఇంకా ఏం రెట్టింపు అవుతుంది అంటే సరే ఇంకో 2 రోజులు ఆగితే ఇంకా తగ్గొచ్చు, మళ్ళీ మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అనుకుంటాం. కానీ ధర తగ్గినట్టే తగ్గి మళ్ళీ నిన్న కూడా యాస్టీజ్ మళ్ళీ 1,41,000కి వెళ్ళిపోయింది. కాబట్టి రాబోయేది శుభకార్యాలు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంకా కొంచెం 1,00,000 వరకు తగ్గి ఉంటే నిజంగా మహిళలు చాలా ఆనందంగా ఉంటారని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు గోల్డ్ రేట్లు చాలా పెరిగిపోయాయండి. ఇప్పుడు మధ్యతరగతి వ్యక్తులు ఎవరు కూడా గోల్డ్ రేట్ కొనుక్కునే విధంగా లేరు. ఎందుకు అంటే మనం ₹1 ఆలోచించి చేస్తాము. పిల్లలు ఉండేటప్పుడు చదువులకని దీనికని అన్నీ ఇన్వెస్ట్ చేస్తాం. అలానే గోల్డ్ కూడా రేపొద్దున మ్యారేజెస్కి అన్నిటికీ పనికి రావాలని గోల్డ్ కొనుక్కుంటాం. కానీ ఇప్పుడు కొనుక్కునే స్టేజ్లో లేము. జనాలు బయట మార్కెట్లో ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద గోల్డ్ ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అయితే దొరికేటట్టుగా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలానూ బడ్జెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో కొంచెం ప్రభుత్వం కేర్ తీసుకుని కొంచెం తగ్గేటట్టు చూస్తే మనం మధ్యతరగతి కుటుంబీకులందరూ కొనుక్కునేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు బంగారం రేట్లు భారీగా పెరిగిపోయాయండి. మధ్యతరగతి వాళ్ళని కొనుక్కోవాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇంకా
ఇంకా ఊహించలేనంత రీతిలో పెరిగిపోయిందండి. బంగారం వెండి ఈక్వల్గా పెరిగిపోయింది. ఇప్పుడు కట్నంతో పాటు బంగారం కూడా ఇవ్వడం మన ఎప్పటి నుంచో వచ్చిన ఆనవాయితీ. మరి ఇంత ఊహించకుండా ఎంత పెరిగిపోయింది. మరి మేము పెళ్ళిళ్ళు ఎలా చేస్తాము? ఇంకా మధ్యతరగతి వాళ్ళని పూర్తిగా ఇంకా బంగారం మర్చిపోవడమేనండి. ఇంకా బంగారం అనేదే మర్చిపోవడం జరుగుతుంది. తగ్గుతాయని అనుకుంటున్నాం, కానీ ఇంకా ఉన్న కొలది పెరుగుతుందండి. తగ్గుతాయని అనుకుంటున్నాం కానీ మేము ఊహించింది అయితే జరగట్లేదు. ఎందువల్ల అంటే మాకు అసలు ఊహకు అందట్లేదండి. చాలా అతిగా ఉందండి భారం, ఊహించలేనంత భారం. పెళ్ళిళ్ళు అయితే ఇంక మరి కంపల్సరిగా బంగారం కనీసం పావుతులమైనా ఎట్టే రీతిలో లేని రేంజ్లో అయిపోయిందండి పరిస్థితి. అందరికీ నచ్చేది, అందరికీ మెచ్చేది, మన అందరూ ఆడవాళ్ళకి ఇష్టమైంది బంగారం. బంగారం అనేది అంతు చిక్కపోయినంత స్థాయిలో వెళ్ళిపోతుంది. మన మధ్యతరగతికి అందుబాటులో ఉండే కన్నా ఎక్కువ మించిపోతుంది. కాబట్టి రోజు రోజుకి బంగారం అనేది మన చేతికి వస్తుందో లేదో కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ గోల్డ్ రేట్ చూస్తే 24 క్యారెట్లు 16,000 గ్రాముకి ఉంటుంది. 22 క్యారెట్లు చూస్తే 15,000 ఉంటుంది. ఎక్కువ డిఫరెన్స్ ఉన్నా ఏటున్నా ఒక మధ్యతరగతి కొనడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. మధ్యతరగతి కొనాలనే ఆలోచన అనేది పోయింది. గోల్డ్ షాపులు విలువలు ఆడిపోతున్నాయి. పోలేండి, ఇవన్నీ కాదు, మెయిన్ ఒక నియంత్రణ అనేది లేకపోవడం వల్ల తగ్గుతుంటే ఒక 10 రూపాయలు 50 రూపాయలు తగ్గుతుంది. అది పెరిగితే 1000 2000 10,000 పెరుగుతుంది. ఇది చాలా అంటే మాలాంటి ఆడవాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది కొనలేకపోతున్నాం అని చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం ఇది గవర్నమెంట్ నియంత్రణ చేస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మాలాంటి ఆడవాళ్ళకి. థ్యాంక్ యూ అండి.